హల్లెలూయా. చూద్దాం దగ్గర హల్లెలూయా. వింటున్న ప్రతి మాట ప్రతి దినము మన అనుదిన జీవితాల్లో ఇలాంటి తటస్థిస్తూనే ఉన్నాయా లేదా, జరుగుతూనే ఉన్నాయా లేదా, కనపడతానే ఉన్నాయా లేదా, ఎదురొస్తానే ఉన్నాయా లేదా, ఎలా ఎలా అనిపిస్తుంది? అవును కదా, ఇవన్నీ జరుగుతున్నాయి, అన్ని పల్లె గుర్తు చేశారు ప్రభా, థ్యాంక్ యూ అని చెప్పుకోవటానిక? ఆ గుర్తొచ్చిన ఎదురొచ్చిన ప్రతి పరిస్థితుల్లో నువ్వు ఎలా నిలబడ్డావు, ఎలాగున్నావు, ఎలా పడిపోయావు, ఎలా జారిపోయి జాగ్రత్త చేసుకొని తిరిగి నువ్వు కట్టబడటానికి దేవుని వాక్యం చేస్తుంది తెలిసి నిన్ను బలపరుస్తుంది. దేవుడికి స్తోత్రం కలిగి హల్లెలూయా. ఇవాళ స్వామర్థనం ఎంత బాగా ఎక్కువైపోయిందంటే కళ్ళగనే వాళ్ళం ఎక్కువ ఉన్నాం. ఊహల్లో కూర్చొని ఊహలు మాత్రం ఏం చేస్తాం, నేను 10 ఆత్మలు సంపాదించాలి ఈ వారంలో, ఈ నెలలో బైబిల్ మొత్తం చదివేయాలి, పొద్దున్న సాయంత్రం 3 సార్లు ప్రార్థన చేయాలి. ఊహలే 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 ఆలోచనలే, కానీ క్రియలో మాత్రం ఏమాత్రం చేయడానికి లేదు. సోమరితనం లేదంటే పొలం అంతకంతకి పేదరికమై అయిపోతుందంట. కష్టపడి పనిచేసేవాడు పొలం ఏంటంట సేద్యం చేయబడుతుందంట. మన ఆత్మీయతలో కష్టపడుతున్నాం, మనం వాక్యం చదవటానికి, ప్రార్థన చేస్తానికి సమయం ఇస్తున్నాం. అసలుకి సమయం ఇస్తున్నావా? నువ్వు సమయం ఇస్తే నువ్వు ధన్యుడు ధన్యుడు. మన అన్నయ్య చెప్తున్నాడు కదా, ఒకవేళ నీ ఆత్మీయస్థితి బాగాలేదని ఒకరోజు సెలవు పెట్టుకుని అయినా ఇంట్లో కూర్చొని వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకునే స్థాయిలో రా, ఏమైద్దిలే అని వెళ్తే కనుక పరదేశులము పెట్టెత్తుకుని అట్నుంచటే వెళ్ళిపోయే పరిస్థితులే. దేవుడికి స్తోత్రం కలుగునుగా. మా పరిస్థితి అన్నిందని మేము చెప్పినట్టు చెప్తున్నాగా, వాళ్ళ రెడీగా ఉంటుంది అనమాట. మన గేట్లోకి అడుగు పెడతారంటే అది మా మధ్యలో ఉన్నాడు ఆయన, అంటే ప్రవీణ్ అని నీకు తెలుసు, బాగా మాతో పాటు చేశాడు. వాళ్ళ రెడీగా ఉంటుంది, లోపలికి అడుగు పెట్టగానే వాళ్ళు రెడీగా ఉంటాయి. ఏంట్రా వచ్చారు వీళ్ళే కదా, అంత భయంకరమైనటువంటి పరిస్థితుల మధ్య ఎప్పుడు పనిచేస్తాడు. దేవుని కృప లేకపోతే, దేవుని వాక్యం లేకపోతే, ఇప్పుడు చెప్పిన ప్రతి మాట నా చుట్టూ రోజు జరుగుతుంది. రోజు జరిగేటటువంటి పరిస్థితులు అండి. ఒకప్పుడు నేను కూడా ఏంట్రా బాబు వీళ్ళు ఎట్టగా ఎప్పుడు చూసినా ఏమని తెలుసా, కొద్ది రోజులకి దేవుడు కృపను బట్టి, మన మంచితనం కదా ఆయన కృపను బట్టి పాప మళ్ళీ చూస్తే జాలేసే పరిస్థితి వచ్చింది. పాప మళ్ళీ ఏమైపోతారు పాప మళ్ళీ. ఒకప్పుడు మనం కూడా అంతేగా, మనం అంతకన్నా దౌర్భాగ్యులు, అసలు అంతకన్నా దుర్మార్గులు. మనం వాళ్ళు పర్వాలేదు చూసి వదిలేస్తున్నారు. మనం ఇంకేదో చండాల పనులు చేసిన దరిద్రం నేను అనుకో, వాళ్ళు చూస్తే ఇప్పుడు మనకి జాలి, పాపం వాళ్ళు ఏమైపోతారు రేపు. మనం కూడా ఇట్లాంటి పరిస్థితుల్లో నుంచే కదా రక్షించబడ్డాం. ఆ మహాదేవుని బట్టి పాపం వాళ్ళు అంటే అన్నారులే, చూస్తే చూశారులే, చేస్తే చేశారులే అని చెప్పి సరిచేసుకునేటటువంటి, సరిదిద్దుకునేది వాక్యం ద్వారా మాత్రమే. ఎందుకు వాక్యం చదవండి అంటే వాక్యం ద్వారా నుంచి శక్తి బలం నీకు నాకు వచ్చింది. వాక్యం చదవకపోతే నీకు శక్తి బలం ఉండదు. వాక్యం నీకు తెలుసు, అబద్ధం ఆడకూడదని నీకు తెలుసు, సీరియల్ చూడకూడదని నీకు తెలుసు, ఎదుటివాడిని దూషించకూడదని తెలుసు, అసూయపడకూడదని నీకు తెలుసు, అన్నీ నీకు తెలుసు. కానీ కార్యం మాత్రం చేయు. ఎందుకని? శక్తి బలం నీ దగ్గర నా దగ్గర లేదు. జీవం ఎక్కడి నుంచి వచ్చిందంట? ఈ వాక్కుల నుంచి వచ్చిందంట దేవుడు. అందుకే నేను వాక్యాన్ని జాగ్రత్తగా చదివి కనుక ప్రార్థన చేయగలరు. కష్టపడి ప్రార్థించాలి. ప్రార్థన చేసేవాళ్ళు అన్నట్టు అట్లాగే ఉంటుంది. వారం నుంచి ప్రార్థన చేస్తున్నాను, ఏమైనా జరిగిందా? అరగంట 2 గంటలు అంటున్నాడు అన్నయ్య. అసలు వారం నుంచి ప్రార్థన చేస్తే కూడా ఆగట్లేదు. నువ్వు ప్రార్థన చేసేది దేనికి? అద్భుతాల కోసమా, ఆశ్చర్యకరంగా, స్వస్థత కొరక? నా బ్రతుకు నీ బ్రతుకు, కొంతమంది బ్రతుకులు కట్టడానికి ప్రార్థన చేసుకుంటున్నాం మనం అండి. మన జీవితాలు మార్చడానికి వచ్చినటువంటి ఆ మహాదేవుడు ఇచ్చిన వాక్యానుసారం నడవటానికి మన ప్రార్థన అంటే ఏదో పొందుకోవటానికి, ఏదో తీసుకోవటానికి, ఏదో జరగటానికి అనుకుంటున్నారు. ప్రార్థన దేనికి? ఆయన గుణలక్షణాల కొరకు, ఆయన సౌరభ్యం కొరకు, ఆయన పోలిక కొరకు, ఆయన చిత్తముల కొరకు ప్రార్థన చేసేది. మనకేదో కావాలని దానికోసం చేసేది కాదు. మనకేం కావాలి ఆయనకి తెలుసు. నాయనా నేను కళ్ళున్నవాడిని అంటున్నాడు, నేను చూచున్న దేవుడు, నాకు తెలుసు నీకేం కావాలో. నువ్వు ప్రార్థనకు రాకముందే నేను ఎరిగి ఉన్నానని నీకేం కావాలో నువ్వు చెప్పనక్కర్లేదు. అట్ల గురించి నేనేం చెప్తున్నానో నువ్వు విను. నువ్వు చెప్పేది నేను వింటానికి లేదు నాయన, నీ చెప్పేది నువ్వు విన్నావా? వింటే నా దగ్గరికి వచ్చి అడుగు. నీ బలహీనుడువా, ఏ విషయాలు నువ్వు పడిపోతున్నావు, ఏ విషయాల్లో జారిపోతున్నావు, ఏ విషయాల్లో జల్లించబడుతున్నావు అని నా దగ్గరికి వచ్చి అడుగు. నేను బలాన్ని, శక్తిని ఇస్తాను నీకు, అప్పుడు నువ్వు నిలబడతావు. కానీ ఈరోజు మనం ఏం చేస్తున్నాం? అవన్నీ పక్కన పెడతాం. పొద్దున్న నుంచి సాయంత్రం దాకా అబద్ధాలు ఆడతాం, చూడరాని చూస్తాం, మాట్లాడినవాడు. సాయంత్రం ప్రభువా పరిశుద్ధుడా స్తోత్రాలు నాయన ధరిస్తే కంపు కొడుతుంది. ఆ మాట మనకి వినపడిద్దా? వినపడదా? అవన్నీ గుర్తొస్తాయి మనకి. ఏం గుర్తు? పరిశుద్ధులాగా, పరిశుద్ధుడా నాయన స్తోత్రాలు నాయన అనేసేస్తాం. ఆయన దగ్గరికి వెళ్ళిపోయింది. ఆయనకి ఎట్లా ఉంటుంది? గమనం లేదు, గ్రహింపు లేదు. ఇవాళ దేవుడు ఏమై ఉన్నాడో, ఎట్టివాడై ఉన్నాడో, ఎట్లాంటి వాడు నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టి ప్రేమించి ఆయన మనల్ని కృప చూపుతున్నాడో తెలుసుకోలేని పరిస్థితిలో ఉన్నాము. జాగ్రత్తగా ఉందాం దైవజన్మ, తెలుసుకుందాం. ఒకటి చెప్పే బాధ, ఎప్పుడో ఏ సమయం నీకు నాకు తెలియనే
మోసపోవద్దు దయచేసి. ఏ క్షణం ఎత్తబడతావు, ఏ క్షణం పిలుస్తాడో నిన్ను నన్ను తెలియదు. ఆ క్షణంలో నువ్వు అక్కడ కన్నీళ్ళు గార్చినా ఏడ్చినా అనే చెప్తాడు కదా, నెత్తి నోరుకుంటున్న పాపం పోన్లే అనే పరిస్థితి ప్రస్థానం అక్కడ ఉండదు. నీతి న్యాయంలో ఆయన సింహాసనమునకు ఆధారాలు. ఒక వారం ఉండి ప్రార్థన చేద్దాంలే, రేపొద్దున కన్నీళ్ళు గారుద్దాంలే, రేపొద్దున కూర్చొని చదువుదాంలే అని సోమరితనంలో కనుక నువ్వు నేనుంటే మోసం చేస్తున్నాడు అని నిన్ను నన్ను మోసపోతున్నాడు. ఇక్కడ చూడండి, ఇక్కడ కూర్చొనే ఉంటాం మనం. వాకింగ్ కన్నా చర్చ అయిపోయి నాకు ఏం కూర వండుకోవాలి, సాయంత్రం అక్కడికి వెళ్ళాలి, తర్వాత పనులు ఉన్నాయి, ఎట్లా ఏ గుర్తు వస్తూ ఉంటాయి అందరికి. ఎంతమంది గుర్తు వచ్చినాయి ఇవాళ? అందరికీ ఏ గుర్తు వస్తాయి? ఎంతమంది గుర్తు వచ్చేది ఏముంది? అవునా కదా? నిజం చెప్పండి యథార్థంగా. రేపేమి సంభవించిందో మనకు తెలియదు, ఆ తర్వాత గడియేదో మనకి తెలియదు. సమయాన్ని సద్వినియోగపరచుకో. ఇప్పుడు చెప్పుకునే మాట ఏంటంటే ఆడొచ్చి ఏం చెప్తాడు, దగ్గర కూర్చొని కూర లేదుగా, కూర తెచ్చుకోవాలిగా, ఎక్కడ కుట్టించుకుందాం, అక్కడ బాగుంటుందా ఇక్కడ బాగుంటుందా, ఇక్కడ పెద్ద మొక్కలు కొడతావా అక్కడ పెద్ద మొక్కలు కొడతావా, బియ్యం లేదుగా ఎక్కడ తెచ్చుకుందాము, డబ్బులు లేవుగా ఎట్లాగా, మరి సాయంత్రం పరిస్థితి ఏంటి, ఎట్లా కూర్చొని చక్కగా మరి ఏంటంటే హల్లెలూయా హల్లెలూయా ఇట్లాగే ఉంటుంది. మైండ్ ఈజ్ అబ్సెంట్, బాడీ ఈజ్ ప్రజెంట్ అని చెప్పాడు ఆయన. అట్లాంటి పరిస్థితి ఉంటుంది. ఒకవేళ నిజంగా మనం కూడా ఇక్కడ ప్రెజెంట్ అయితే కనుక ఎన్నో ప్రతి మాట ఎక్కడ చేరుతుంది, హృదయంలోకి చేరుతుంది. మన ప్రవర్తనలో మార్పు వస్తారా బాప్తిజం తీసుకొని అనుకుందాం. ఒక సంవత్సరం అయింది అనుకున్నాం. సంవత్సరానికి ఎన్ని ఆదివారాలు ఉంటాయి అమ్మా? సరే దేవుడి స్తోత్రం, 54 ఆదివారాలు అండి. 54 ఆదివారాల్లో ఆదివారం వేసుకుందాం. మన వారానికి 3 రోజులు వస్తున్నాయి కదా, ఒక ఆదివారం వేసుకొని వస్తుంటే ఎంతగా నువ్వు ఆత్మీయతలు ఎదగాలి, ఎంతగా నువ్వు ప్రార్థనలు ఎదగాలి, ఎంతగా వాక్యం చదవాలి, ఎంతగా క్రీస్తు యొక్క గుణలక్షణాలు నీలోనికి రావాలి, నాలోనికి రావాలి. మరి ఎంతవరకు వచ్చాము? ఎక్కడ వేసారా గొంగడంటే, ఎట్లా ఉన్నారా అంటే అలాగే ఆ రోజు ఎలాగ ఉన్నావు బ్రదర్ అట్లాగే ఉన్నాం. కాకపోతే లెనిన్ షర్ట్ కొత్తది వైట్ షర్ట్ కుట్టించుకున్నాను, మన కాలర్ ఉండేది కదా, కాలర్ లేని నీట్గా అందరికి కనపడడానికి వేసుకొని వచ్చాను అన్నట్లుగానే ఉంటున్నాం. గమనించుకోవట్లా, గమనం అనేది లేకుండా పోతుంది. దేవుడు ఎందుకు ఇస్తున్నాడు నీకు నాకు ఈ సమయాన్ని? తెలుసుకోండి అని. కానీ మనం ఏం చేస్తున్నాం? మోసపోతానే ఉంటున్నాం. అందుకంటే మోసపోకుండా దేవుని కొరకు కాదు, ఇది నీ కొరకు, నా కొరకు, నిన్ను నన్ను ప్రేమించిస్తున్నటువంటి సమయం. ఆ సమయాన్ని సద్వినియోగపరుచుకుందాం. ఆ సోమరితనం నుంచి, ఆ బలహీనత నుంచి విడుదల పొంది యథార్థ ప్రవర్తన కలిగి, భయభక్తులు కలిగి, దేవుడు చూస్తున్నాడని, ప్రతిఫలం ఇచ్చేవాడు ఆయన అని, ఆయనకి ఇష్టలుగా ఉండే ప్రయత్నం మనం చేద్దాం. ప్రార్థించేద్దాం, ఏకీపించి ప్రార్థించేద్దాం. సంస్కారంలో ప్రవేశిద్దాం. చెప్పబడిన ప్రతి మాటని జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థన చేద్దాము. ప్రజ్ఞ ప్రార్థన చేస్తుంది, ఏకీపిద్దాం. ప్రజ్ఞ ప్రార్థన చేస్తుంది, ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకుందాం. ఒక జ్ఞాపకం చేస్తాము. 2:23 నుంచి ఒక చదువుతారు, జాగ్రత్తగా ఉన్నారు. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొందితిని. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దీనిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలనైన క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకొనుటకై దీనిని చేయడని చెప్పాను. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధియగును. కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రభు శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకై తిని త్రాగుచున్నాడు. ఇందువల్లనే మీలో అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు, చాలా మంది నిద్రించుచున్నారు. అయితే మనలను మనమే విమర్శించుకునే ఎడల తీర్పు పొందకపోదము. మనము తీర్పు పొందిన ఎడల లోకంతో పాటు మనకు శిక్షావిధి కలుగకుండానట్లు ప్రభు చేత శిక్షింపబడుచున్నాము. ఆమేన్. 26వ వచనం. కాబట్టి ప్రతి మనుష్యుడు తనను తాను పరీక్షించుకొనవలెను, అలాగు చేసి ఆ రొట్టెని తినే ఆ పాత్రలోనిది ఏం చేయాలంట? ప్రతి మనుష్యుడు, ఎవరైతే ఈ సమయంలో మేము మనందరం రొట్టె ద్రాక్షరసం తీసుకున్నాం, ఒకసారి మనం ఏం చేయాలంట? పరీక్ష చేసుకోవాలంట. ఏ రీతిగా ఆత్మీయ జీవితంలో ఉన్నాం, ఎంతవరకు దేవుని యొక్క మాటకు లోబడుతున్నాం, దేవునికి విరుద్ధంగా ఎక్కడెక్కడ ఉన్నావు, ఒకసారి నేను జ్ఞాపకం చేసుకొని, మనం చెప్పారు కదా వాక్యం, ఒప్పుకొని విడిచిపెట్టు వాడు ఏం చేస్తాడంట? కనికరమును పొందుతాడంట. ఆయన కనికరము చూపించే దేవుడుగా మన మధ్యన ఉండగా, ఆయన మాట దగ్గరికి వచ్చినాడు. ఆయన కనికరం పొందుకోవడానికి ఏం చేయాలి? ఒప్పుకొని ఏం చేయాలి? గట్టిగా చెప్పాలి, విడిచిపెట్టడం అంటే
బయట చెప్పులు ఇచ్చేసినాక మళ్ళీ లోపలికి వచ్చి వెళ్ళేటప్పుడు ఏం చేస్తాం? చెప్పులు అలాగే అది విడిచిపెడతాం అంటే ఏంటి? చెత్త తీసి బయట చెత్త కుప్పలో పడేసినట్టుగా ఏం చేయాలి? విడిచిపెట్టాలి. అది కంపు కొట్టిద్దని దానికి చూడం కదా. చికెన్ కొట్టుకున్నప్పుడు చికెన్ ముక్కలు కొట్టేటప్పుడు ఏం చేస్తాము? చెత్త మొత్తం అంతా తీసి కవర్లో వేసుకుంటాం జాగ్రత్తగా. చికెన్ తింటాం, మళ్ళీ కవర్ పారేసిందారు. ఆ కవర్లో ఏమన్నాయి అవన్నీ తెచ్చుకుంటాం. ఎవరైనా తెచ్చుకోరు కదా. ఎందుకనేది అసహ్యం అంతేనా? ఒక్కొక్కసారి చూడండి విచిత్రంగా ఉంటుంది. ఏమనుకోద్ది ఇలా మాట్లాడుతానని. ఒక్కొక్కసారి మనం మల విసర్జనకి వెళ్ళినప్పుడు మనలో నుంచి వచ్చింది మనకి ఎంతో అసహ్యం పడుతుంది. మనకి ఎవరో ఎందుకు మన పిల్లలతో తీయాలంటే మనకి అబ్బో నాయనో అని అనిపిస్తుంది. మనం విడిచిపెట్టింది కూడా అటువంటిదైన వాక్యం చేస్తుంది. కుక్క కక్కిన కుటికి ఆశపడినట్లు అంట, తన వాంతుకి తిరిగినట్లుగా అంట. విడిచిపెడతాం అంటే ఇది జ్ఞాపకం చేసుకొని విడిచిపెట్టు, ఇది జ్ఞాపకం చేసుకొని నీ దగ్గర దాచుకోమని కాదు, విడిచిపెట్టొద్దని కాదు. అలా విడిచిపెట్టుకోకుండా అలా విడిచిపెట్టిన దాన్ని ఎంతమంది తీసుకుంటున్నారంటే దానికి కారణం ఏంటి తెలుసా? ఇలాంటి పరిస్థితి. వాళ్ళ ఆత్మజీవితం ఎంత భయంకరంగా ఉంటుంది తెలుసా? ఎంత భ్రష్టత్వంలో ఉంటుంది తెలుసా? ఆయన కనికరం చూపించే దేవుడికి ఈరోజు అంటున్నాడు, విడిచి పెట్టేయండి. తిరిగి చెప్పులు వేసుకున్నట్లుగా, చెత్త పారేసినట్లుగా బయట ఇది వ్యర్థమని విడిచిపెట్టేసేయాలి కదా. బయట మనం చూస్తామా? చెత్త పట్ల మనం చూస్తామా? డస్ట్బిన్ తీయడానికి ఎంతో జాగ్రత్త ముక్కిలు పెట్టుకొని ఆ డస్ట్బిన్ ఇంట్లో తీసుకెళ్తే ఇలా పెట్టి తీసుకొని వేసేస్తూ ఉంటారు. అవునా కదా? వీటి విషయమైతే ఎంత ఇదిగా ఉంటున్నావు. పాపం విషయమై, విడిచిపెట్టిన విషయమై అసహ్యం పుడుతుందా? ఎందుకంటే ఎంతో ప్రీతి కలుగుతుంది దానివల్ల, ఎంతో ప్రేమ. అదంటే అపోస్తలుడు పౌలు చెప్తాడు ఏమని? వెంటవలే అలా ఎంచుతున్నావు. మనం ఎంచితే అసహ్యం పడుతుంది. ఎంచట్లా విడిచిపెట్టుకోవడానికి ఇష్టపడితే దేవుడు కనికరం వస్తే ఏమైంది? అలా అసహ్యం పుట్టేలాగా దేవుడు మనకి చేస్తాడు. ఖచ్చితంగా దేవుడికి స్తోత్రం కలుగును గాక. అసహ్యం పుట్టాలంటే ఒకసారి విడిచిపెట్టిందని చూడాలంటే, తలంచుకోవాలంటే, చూస్తాం కాదు తలంచుకోవాలంటే దీన్ని తలంచుకోవట్లేదు అసహ్యం రోత అనుకునేటట్లుగా దేవుడు కనికరం నీ మీద చూపుతాడు. దేవుడికి ఆయన కరుణా సంపన్నుడు అండి. ఎంత గొప్ప దేవుడు తెలుసా? తెలియక అర్థం కాక గుడ్డోళ్ళలాగా మనం ఎట్లా ఉన్నాం, కానీ తెలుసుకుంటే ఎంత కనికరం, ఎంత కృప, ఎంత దయ చూపిస్తాడండి. ఏదో ఆయన ఏదో చేయలేనివాడుగా, ఆయన వల్ల కాదన్నట్లుగా, ఏదో పైపైన పేదాల మీద ప్రార్థన చేస్తానే ఉన్నాంగా, ఏం జరుగుతుంది? వస్తానే ఉన్నాంగా, ఏమైంది? నీళ్ళు ఆశ ఉంటే అయ్యింది, నీకు ఆలోచన ఉంటే అయ్యింది, జరగాలన్నటువంటి తపన నీకుంటే ఖచ్చితంగా జరిగి ఆశపడిన ప్రాణాన్ని ఏం చేస్తానంటున్నాడు? తృప్తిపరుస్తాడు. ఈరోజు ఏమంటున్నాడు? మనల్ని మనం పరీక్షించుకొని ఒప్పుకొని ఏం చేయాలి? విడిచి పెట్టాలి. ఎంతమంది విడిచిపెడతాం అనుకుంటున్నారు? నేను ఈరోజు విడిచిపెడతాం అనుకుంటున్నాను. నువ్వు సత్తాబత్తా అడుగుతూ ఉంటావు, మాట్లాడి విడిచిపెడుతున్నారా, ఒప్పుకుంటున్నారా? అప్పుడు అందుకే చేతులు ఎత్తున్నావు. సత్తా నువ్వే మమ్మల్ని ఒప్పిస్తున్నావు, దేవుడు మమ్మల్ని ఒప్పించట్లేదు అనేది కాకుండా దయచేసి దైవజన్మ మా మీద కాదు, దేవుడి యొక్క వాక్యాన్ని హృదయంలో చేర్చుకొని వాక్యమే అన్న దేవుడి మీద మనసు పెట్టి ఆయన చేయగలిగిన వాడని ఆయన తట్టు చేస్తే కనుక ఆయన కనికరం నీ మీద ఖచ్చితంగా ఆయన అందుకు కనికరంను చూపుతాడు. పరీక్షించుగా ఉందాం మనందరం, ప్రతి ఒక్కరు ప్రార్థన చేద్దామా? పరీక్షించుకుంటూ అలాగూ చేసి ఆ రొట్టెను తినాలంటున్నాడు. జాగ్రత్త ఎలా చేయమంటున్నాడు? అలాగూ చేసి మిమ్మల్ని పరీక్షించి. అందరూ నీతిమంతులు లేడు ఒక్కడును, అందరూ పాపం చేసిన వాళ్ళమే. నేను పాపం చేశాను కనుక పాపంలో ఉన్నాను కానీ పుచ్చుకొని అనడానికి దూరం అవ్వాల్సిన పని లేదు. ఆయన కనికరం చూపిస్తున్నాడు. అందుకే అంటున్నాడు, ఒప్పుకొని విడిచిపెట్టే చక్క తీసుకో, నీ అడలు నేను కృపని చూపుతానంటున్నాను. ఆయన కృపను పొందుతూ ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకున్నట్లయితే అందరూ 2 నిమిషాల పాటు ఏకీపించి ప్రార్థన చేద్దాం. మౌనిక సిస్టర్ ప్రేర్ చేస్తారు. త్వరగా ఊహించుకుంటాం. ప్రతి ఒక్కరు ప్రార్థించి దేవుని యొక్క మాటను హృదయంలో చేర్చు. వెనకబడిపోయి ఉన్నామేమో నా
చేసేవారిగా కృపను దయచేయండి నా తండ్రి. మీరు నిజమైన దేవుడు అని తెలుసుకొని వాళ్ళందరూ రక్షణ పొందుకొని కృపను దయచేయండి నా తండ్రి. అనేక రక్షణ నిమిత్తం ప్రార్థన చేసే కృపను దయచేయండి యేసయ్యా నా తండ్రి. నా ప్రభా మేము కూడా నా తండ్రి ఎన్నోసార్లు నా ప్రభా తప్పిపోయిన వారిగా ఉంటున్నాం నా తండ్రి. దేవా నా తండ్రి మాలో నా తండ్రి మేము ఇది విడిచిపెడుతున్నామని నోటి మాటలతో చెప్పుకుంటున్నామేమో నా తండ్రి. దేవా నా తండ్రి మీ సన్నిధిలో ఒకలాగా బయట ఒకలాగా చేస్తున్నామేమో నా ప్రభా. అటువంటి వారిగా కాకుండా నా ప్రభా నా తండ్రి నా తండ్రి చెడుతనాన్ని విడిచిపెట్టి నా ప్రభా అటువంటి కృపను దయచేయండి యేసయ్యా. నీకే వందనాలు, నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం నా తండ్రి. నోటి మాటలతో విడిచిపెడుతున్నామనే వారిగా కాకుండా నా తండ్రి నీ యొక్క కృపను పొందుకుంటూ నా తండ్రి ప్రతి రోజు నా తండ్రి నా ప్రభా మమ్మల్ని మేము చెక్ చేసుకొని నా తండ్రి మా ప్రవర్తన ఎలా ఉంది, మా మాట తీరు ఎలా ఉంది అని నా ప్రభా నా ప్రభా లాస్ట్ ఎండింగ్ లో నా ప్రభా పడుకునే ముందు జాగ్రత్తగా నా ప్రభా పరీక్షించుకొని నా ప్రభా జాగ్రత్త కలిగి ఉండే కృపను దయచేయండి యేసయ్యా. అటువంటి జ్ఞానాన్ని దయచేయండి యేసయ్యా. నీకే వందనాలు, నీకే స్తోత్రాలు నా తండ్రి. నా ప్రభా మేము రక్షణ పొందుకున్నాం చాలు అనే వారిగా కాకుండా నా ప్రభా దేవా నా తండ్రి మీరు ఇచ్చిన రక్షణని నా ప్రభా మీరు ఇచ్చిన జీవితాన్ని నిన్ను ఎలా మహిమపరచాలో, నిన్ను ఎలా ఘనపరచాలో మాకు నేర్పించండి, సహాయం చేయండి నా తండ్రి. మేము జ్ఞానం లేదు నా తండ్రి, సహాయం చేయండి నా తండ్రి. నీకే వందనాలు, నీకే స్తోత్రాలు చెల్లిస్తూ నా ప్రభా అనేక ఆత్మల నిమిత్తం ప్రార్థిస్తున్నాం నా తండ్రి. మా రక్త సంబంధులు మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు నా తండ్రి ప్రతి ఒక్కరు రక్షణ పొందుకొని కృపను నా తండ్రి అందరూ దయచేయమని యేసే పరిశుద్ధ నామంతో విజ్ఞప్తి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. క్రీస్తు మహిమకు ప్రార్థించేద్దాం. పరిశుద్ధ దేవా క్రీస్తునందు నాయన మీకు వందనాలు. మరొకసారి మీ సన్నిధికి నడిపించి ఈ రీతిగా నీ వాక్యం చేత మమ్మల్ని ఉదక స్నానం చేసి నేను పరిశుద్ధపరుస్తున్న విధానాన్ని బట్టి మీకే వందనాలు. సిద్ధపరచండి, ద్రాక్షను పరిశుద్ధపరచండి, పవిత్రపరచండి. మీ రక్తంగా ఈ శరీరంగా మార్చి పుచ్చుకుంటున్న ప్రతి వారికి మేమేమాత్రం యోగ్యులం కాదని మాకేమాత్రం నీ కృపని బట్టి నాయన సమస్తం చూడే శక్తిలో నీవన్నీ మీద ఆధారపడుతూ మీకు అప్పగిస్తూ కృతజ్ఞతాస్తుతులు మీకు చెల్లిస్తూ క్రీస్తునందే వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రతి ఒక్కరి సమాధానంతో ప్రార్థించండి. అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా. అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా. నెపమెంచకయని కృపలో నెపమెంచకయని కృపలో అపరాధములను క్షమించు, అపరాధములను క్షమించు. అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా. సిలువలో నిన్ను నే కొట్టితి, తులువాలలో చేరితిని. సిలువకు నిన్ను నే కొట్టితి, తులువాలలో చేరితిని. కలుషములను మోపితివి, కలుషములను మోపితివి. దోషుండనేను ప్రభువా, దోషుండనేను ప్రభువా. అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా. క్రీస్తులో సమాధానంతో పుచ్చుకుందాం. జ్ఞాపకం చేసుకోండి, ఎవరైతే రక్షణ పొందుకోలేదో ఇది మిక్కిలి అనుకూల సమయము, ఇది ఘన రక్షణ దినమని ప్రభు పిలుస్తూ ఉండగా ఇప్పుడు యేసుక్రీస్తు రక్తంలో మీ పాపములు కడుక్కొని ప్రభువుని సొంత రక్షణగా అంగీకరించాలని ప్రభు పేరిట ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను. మీరు ఎవరైతే ఆయన సొంత రక్షణ బాప్తిసం పొందాలని మీకు ఎప్పుడైనా అనిపించినా ప్రార్థన పూర్వకం పేర్లు వంటి ప్రార్థన చేద్దాము. బాప్తిసాలు కూడా మేము ఎప్పుడైనా సిద్ధంగా ఉంటాం. క్రీస్తుకి మహిమ కలుగుగా జ్ఞాపకం చేసుకోండి. ప్రకటనలు తెలియజేస్తున్నాను. యథావిధిగా ఈరోజు సాయంత్రం 4 గంటలకి పెనుమేలు ప్రార్థన సహవాసంలో ఒక యవనస్తుల కుడికి జరిగించబడుతుంది. ఆ యవనస్తుల కుడికి ప్రార్థన చేయండి. యవనస్తులు వాళ్ళందరూ పొందినట్లుగా వారు క్రమంగా వచ్చినట్లుగా దేవుని యొక్క వాక్యం ద్వారా వారు బలపరచబడినట్లుగా యవనస్తుల కొరకు మర్చిపోకుండా
మీరందరూ ప్రార్థన చేయాలని ప్రభు పెద్ద ప్రేమపూర్వక తెలియజేస్తూ మన ముందున్న కార్యక్రమాలన్నీ కూడా యథావిధిగా ఆ సమయానికి జరుగుతాయి కనుక మీరందరూ సమయానికి వచ్చి ఆయా కార్యక్రమాలు పాల్పొంది దేవుని యొక్క కృపని ఆయన యొక్క రక్షణను ఆయన ఇచ్చేటటువంటి సమాధానం మీరు పొందుకోవాలని ప్రభు పేరిట ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను. క్రీస్తుకి మహిమ కలుగుగా ముగింపు ప్రార్థన చేసుకుందామా? ఒకసారి అందరూ లేచి నిలబడినట్లే, ఒకసారి అందరూ లేచి నిలబడదాం. ముగింపు ప్రార్థన చేస్తాను. చాలా కూర్చోండి, ప్రతి ఒక్కరు లేచి నిలబడతారు. గురించి చెప్పబడిన మాటలు ఒకసారి జ్ఞాపకం చేసుకుని ముగించుకుంటున్నాను. ఆయన నీ సన్నిధికి వచ్చానంటే అది నీ కృప. ఈరోజు నన్ను ప్రేమించి నువ్వు ఆకర్షించబట్టి నీ పాదాల దగ్గరికి నన్ను చేర్చావు. అది నీ కృపా బాహుల్యం నాయన. అందుని బట్టి నిన్ను స్తుతిస్తున్నాను. మరొకసారి నాయన ఎదురు తిరిగి వెళ్తున్నాను, లోకంలోనికి నేను వెళ్తున్నాను నాయన. విన్న ప్రతి మాట నా హృదయంలో స్థిరపరచబడినట్లుగా, విన్న ప్రతి మాట చొప్పున నేను నడుచుకున్నట్లుగా నీ ఆత్మతో నన్ను నడిపించు. నీ ఆత్మతో నన్ను ప్రతి ఒక్కరిని కళ్ళు మూసుకొని ఒకరి నిమిషం ప్రతి ఒక్కరిని అయ్యా నన్ను నీ ఆత్మతో నడిపించు. ఇదిగో ముగించి బయలుదేరుతున్నాను. నీ చిత్తము నెరవేర్చుటకు, నీ ఆలోచన జరిగించుటకు, నీ నామానికి మహిమకరంగా జీవించు నిమిత్తం ఎక్కడ తొట్టిల్ల పడకుండా, కుడి ఎడమక పాదములు తొట్టిల్లకుండా కాచి కాపాడగలిగిన శక్తి కలిగిన దేవుడు నీవేనని నీ పాదాలు చెత్త పెడుతున్నాను. నన్ను కనికరించి నడిపించు, నన్ను నడిపించు, నన్ను నడిపించు. నేనే మాట విడిచిపెట్టకూడదు, నేనే మాట మర్చిపోకూడదు. ఏ క్షణము, ఏ ఒక్క క్షణం అజాగ్రత్తగా నిర్లక్ష్యంగా ఉండకూడదు. దేవా నన్ను కరుణించు. తిరిగి వెళ్తున్నాను లోకంలోకి, నీకు సాక్షిగా బ్రతకాలి, నీ నామ మహిమార్థమే జీవించాలి. అయ్యా మునపడి స్థితి కాదు, నూతనమైన కృపతో నన్ను నడిపించు. అయ్యా నీ వాక్కు చేత నన్ను నడిపించాలి. ప్రతి ఒక్కరు ఏకీవించి ప్రార్థన చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధుడా నీకే వందనాలు, పరిశుద్ధుడా నీకే వందనాలు, మహోన్నతుడా నీకే వందనాలు, సర్వాంతర్యామి నీకే స్తోత్రం. ఇగో నాయన నీ సన్నిధికి నడిపించినందుకు నీకు స్తోత్రం. నీ సన్నిధిలో చేర్చినైనా మమ్మల్ని సమకూర్చిన విధానాన్ని బట్టి మీకు స్తుతులు చెల్లిస్తున్నాను. జీవం కలిగిన మీ మాట చేత మమ్మల్ని బలపరిచిన విధానాన్ని, మాకు నేర్పించిన విధానాన్ని, మాకు ఆలోచన చెప్పిన విధానాన్ని బట్టి స్తోత్రాలు. మీ మాటను ఎక్కడ విడిచిపెట్టకుండా అనుసరించి నడుచున్నట్లుగా యథార్థ ప్రవర్తన కలిగి భయభక్తులు కలిగిన తండ్రి, మా ఆత్మీయ స్థితిని నిత్యము పట్టుకుంటూ వాక్యం చదివే విషయంలో, ప్రార్థించే విషయంలో సమయాన్ని కేటాయించుకొని ప్రత్యేకించుకునే కృప మాకు దయచేయండి. ప్రవర్తన విషయంలో నాయన ఏమాత్రం తొట్టిల్లకుండా నా తండ్రి ఆ ప్రతి మాటను అనుసరించి నడవటానికి సహాయం చేయండి. ఇక లోకానికి మీరు వెలుగు, ఉప్పు అన్నారు. మా చుట్టూ ఉన్న వారికి నాయన జీవముతో నింపబడి నాయన జీవమును అనేకులకు నాయన తెలియజేసేవారిగా, పంచేవారిగా మేము ఉండటకు మాకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నా. మా చుట్టూ అనేకులు ఉన్నారు నాయన. అయ్యా మాకున్న స్థితి ఎంతో గొప్పదని తెలుసుకోవడానికి సహాయం చేయండి. మాకు సమృద్ధిని ఇచ్చామని తెలుసుకోవడానికి, ఆ సమృద్ధిలో నుంచి అనేకులకు సహాయపడటానికి, అనేకులకు మాకు ఇచ్చిన దాంట్లో నాయన వారి అవసరతల్లో, వారి అక్రతల్లో, వారి ఇబ్బందుల్లో, వారికి ఉన్న పరిస్థితుల్లో నా వంతుగా చేయగలిగిన సామర్థ్యత నాకు దయచేయండి. అయ్యా నాయన మోసపోయే పరిస్థితి నుంచి విడిపించండి, అంధకారం నుంచి విడిపించండి, అజ్ఞానం నుంచి, మూర్ఖత్వం నుంచి విడిపించండి. ఈ లోకమును చూసి మోసపోనేవద్దు నాయన. అయ్యా నా మనోనేత్రాలు తెరిచి నన్ను నడిపించు. నీ మాట చొప్పునే నన్ను నడిపించు, నీ మాట చొప్పునే నన్ను నడిపించు, నీ మాట చొప్పునే నన్ను నడిపించు. నాయన నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. అయ్యా కూలి చేయడం వచ్చిన ప్రతి బిడ్డను మీ ఆత్మీయతలు బలపరచండి. మీ మాట ప్రతి దినం, ప్రతి సమయం జ్ఞాపకం చేసుకుని నడుచుకుంటూ సహాయం చేయండి. అపవాది వేస్తున్నటువంటి ప్రతి ఉచ్చులో నుంచి బిడ్డలకు విడుదల దయచేయండి. ఆలోచనకర్తగా మీరుండండి. సమస్త విషయంలో మీ ఆత్మతో నడిపించి వారు చేస్తున్న పనులు, ఉద్యోగాలు, వ్యాపారాలు అంతటిలో అక్కడ చుట్టూ ఉన్న ప్రజలకి వెలుగుగా, ఉప్పు కలిగిన సారంగా ఉండటకు సహాయం చేయండి. ఎవరు ఏ పరిస్థితులు ఉన్నారో గ్రహించి వారి కొరకు ప్రార్థించేవారిగా, సహాయం చేసేవారికి ఉండటకు సహాయం చేయండి. మేమున్న స్థుతిని జ్ఞాపకం చేసుకునేది గొప్పదని ఎరుగుటకు నాయన నీకు కృతజ్ఞతలు చెల్లించే వారికి ఉండటకు సహాయం చేయండి. ఎవరెవరు ఏ స్థితిలో ఉన్నారో వారిని నిత్యము జ్ఞాపకం చేసుకునే జ్ఞానం మాకు దయచేయండి. మాకు కలిగిన దాన్ని బట్టి సంతోషించే వాళ్ళుగా, సుఖించే వాళ్ళుగా, ఆనందించే వాళ్ళు కాకయ్యా ఇటుది లేక ఎంతో మంది ఉన్నారని జ్ఞాపకం మాకు తెండి నాయన. మా వల్లే మా పొరుగు వారిని ప్రేమించాలి అన్నారు నాయన. ఆ ప్రేమను ఆయన క్రియల్లో కనపరిచే కృపాభాగ్యం మా అందరికీ దయచేయమని ఆయన ప్రార్థిస్తూ, స్తుతిస్తూ వచ్చిన కుటుంబాలన్నిటిలో నీ రక్షణను, సమాధానమును, సన్నిధిని తోడే ఉంచండి. ఏ బలహీనతల బంధకాలను వాటిలో విడుదల దయచేయండి. కుటుంబ ప్రార్థన సహవాసాన్ని దయచేయండి. కుటుంబంలో నాయన మీ సన్నిధి ముఖకాంతి నిత్యం తోడుగా ఉండడానికి సహాయం చేయండి. వారికి ఉన్న ప్రతి విషయంలో సహాయం చేయగలిగిన దేవుడు అని నీ పాదాల వద్ద నా తండ్రి నాయన అనేకుల కొరకు విజ్ఞాపన చేయగలిగిన వారు నిత్యము ప్రార్థించే పిల్లలుగా మీరు బలపరచమని ప్రార్థన చేస్తున్నాను నాయన, వేడుకుంటున్నాను. ఏ సమస్యల మధ్య, ఏ అనారోగ్యాల్లో, ఏ ఇబ్బందుల్లో, బలహీనతలు మీకు తెలుసు నాయన. నువ్వు చూచున్న దేవుడు గనుక కార్యం చేయటకు శక్తి కలిగిన వాడు విశ్వాసంతో నీ పాదాల దగ్గర ఓర్పుతో కనిపెట్టుకొని కొనసాగించుకునే భాగ్యం దయచేయండి నా తండ్రి నాయన. గొనిగి సొనిగే పరిస్థితి బిడ్డలు తొలగించండి నాయన. ఆసక్తిని, ఆశను దయచేయండి నాయన. అయ్యా నీకే వందనాలు, అయ్యా నీకే స్తుతులు, నీకే స్తోత్రాలు మీకు చెల్లిస్తున్నాయన.
ఈ దినం జరుగుతున్న ఆరాధనలన్నీ కూడా మీ పాదాలు చెంత పెడుతూ ఈ ఆరాధనల ద్వారా నాయన మీ సత్యం ప్రజలకు బయలుపరచాలి. సత్యం మమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది అన్నారు. నీ వాక్య సారాంశం చేత ప్రతి ఒక్క బిడ్డ నింపబడినట్లుగా జరుగుతున్న ఆరాధనలో ప్రజలు నాయన మీ సత్యాన్ని తెలుసుకొని వారి విడుదల, విమోచన, రక్షణ పొందుటకు సహాయం చేయండి. మా ముందున్న పరిచర్లన్నీ మీ చిత్తానుసారి సాయంకాలం జరగని యవనస్తుల కూడికి కూడా యవనస్తులైన వారందరూ సమకూర్చబడటానికి, వారి ఆత్మీయ జీవితంలో కట్టబడటానికి, వారు మీ చిత్తాన్ని ఎరుగుటకు, నీకు లోబడుటకు భయభక్తులు కలిగి క్రమము కలిగి ఆయన నడుచుకున్నట్లుగా యవన సమాజాన్ని కూడా మీరు బలపరచండి. ఇక్కడ జరుగుతున్నటువంటి కూడికలన్నీ నీ నామానికి మహిమకరంగా మీరు ఎంతవరకు జరిగించారు. ఇక నువ్వు మీరే మీ చిత్తానుసారంగా నడిపించారు. మనుషులు చూసి, లోకాన్ని చూసి, దేన్ని చూసి నాయన మేము చేయక నీ వాక్యమును మాత్రమే ఆధారం చేసుకుని జరిగించే వారు ఉండేందుకు సహాయం చేయండి. వాక్యమిత్రుని దాసుని కుటుంబాన్ని బలపరచండి. మీ ఆత్మచేత నింపండి. మీ చిత్తానుసారంగా నడిపించండి. నీ కార్యంలో, నీ ఆలోచనలు యావత్తు ఆ కుటుంబం బిడ్డలను నెరవేర్చబడుటకు సహాయం చేయండి. ఈ ప్రాంత ప్రజలను కనికరించండి. ఈ ప్రాంత ప్రజల అంధకారం నుంచి విడుదల దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. ఆయన కృపతో కాపాడమని ప్రార్థిస్తున్నాను. అనారోగ్యంతో వారిని ముట్టి స్వస్థతుంది, బలహీన బలపరచండి, కురింగిన వారిని లేవనండి, ఒంటరి స్థితిలో, దిక్కులేని పరిస్థితిలో, ఆదరలేని స్థితిలో వారందరికీ ఆదరణ, ధైర్యం, నిబ్రత, నిరీక్షణ కలుగునట్లుగా మీరే కృపతో సహాయం చేయమని మరొక పర్యాయం మీ సన్నిధికి వచ్చినప్పుడు మేము అందరూ సత్యం నడుచుటకు మీ కృపని, మీ సహాయమును మీ పాదాల చెంత పెడుతూ యేసుక్రీస్తు శ్రేష్టమైన నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం మాకు వచ్చును గాక, మీ చిత్తమే పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి అందు నెరవేరును గాక. కావలసిన ఆహారం నేడు మాకు దయచేయమంటారు. వాటిలో ప్రార్థన చేసిన వారిని క్షమించులాగా మా ప్రార్థనలు క్షమించు. శోధనలో తేక రాజ్యము, బలము, శక్తి, మహిమ నిరంతరము. ఆమేన్. యేసు రక్తమే చేయి, శిలువ రక్తమే చేయి, ప్రభేశ్వర రక్తమే సంపూర్ణ విషయం. అపవాది వాని క్రియలకనంత నాశనం కలుగును గాక. ఆమేన్. ఆశీర్వాదం ముగించుకుందాం. సర్వ సృష్టికర్త అయిన మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, సర్వమానవాళి రక్షకుడైన మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, మనల్ని ఆదరించి బలపరిచి మనల్ని తండ్రి చిత్తమును జరిగించే పరిశుద్ధాత్మ యొక్క నిన్న సహవాసము, సన్నిధి, సహాయం కూడి ఉన్న మనకును జరుగుతున్న ఆరాధనలకు, కూడికలంతటికి, సకల జనులకు, సకల పరిశుద్ధులకు సదా తోడే ఉండి నడిపించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మనందరినీ ఆత్మ దీవించును గాక. మంచిది. వందనాలు.